హలో ఫ్రెండ్స్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. సో లాస్ట్ క్లాస్లో మనము కొరడ్రా షేప్ టూల్ గురించి తెలుసుకున్నాము. ఓకే, సో షేప్ టూల్ ఎలా యూస్ చేయాలి, షేప్ టూల్తో మనం ఏమేం చేయొచ్చు, ఓకే, డ్రాయింగ్లో డిజైనింగ్లో మనము ఈ షేప్ టూల్ యూస్ చేసి ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అనేది మనము లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాము. దీంతో పాటు దీనికి రిలేటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. స్మూత్, స్మియర్, ఫిర్ల్, అట్రాక్ట్ అండ్ రెపెల్, స్మడ్జ్, రఫెన్, ఈ టూల్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ క్లాస్లో ఈరోజు మనము ఇవన్నీ చూద్దాము. ఓకే, సో రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ స్టార్ట్ చేసే టూల్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ స్మూత్ మీన్ షేప్ టూల్ తర్వాత స్మూత్ టూల్ ఉంది. దీన్ని చూద్దాం ఇదేంటనేది. ఓకే, సో ఈ టెక్స్ట్ తీసేస్తాను ఇక్కడ నేను. నేను ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకుంటాను ఇక్కడ. ఓకే, ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకుని ప్లేస్ చేసి దీన్ని ఇది క్లోజ్లో చూద్దాం మనము. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను ఈ స్మూత్ టూల్ తీసుకొని, ఓకే, ఈ కార్నర్స్ ఉన్నాయి, ఓకే, ఈ షార్ప్ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్లో ఇలా ప్రెస్ చేస్తాను దీన్ని పెట్టుకుని. దిస్, ఓకే, ఈ కార్నర్స్ వచ్చేసి స్మూత్ అయిపోతాయి అనమాట. ఇవనే కాదు, షార్ప్ ఉండే ఎనీ ఎడ్జ్, ఎనీ పాయింట్ దాన్ని స్మూత్ చేస్తుంది అనమాట ఇది, ఈ స్మూత్ టూల్ అనేది. ఓకే, దిస్, దీన్ని స్మూత్ అంటారు అనమాట, రైట్. బట్ ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, స్మూత్ అయితే చేస్తుంది కానీ చాలా టైం తీసుకుంటున్నామంట మీరు. ఓకే, ఇది వచ్చేసి మీ రేడియస్, ఇది ఎంత ఎంత రౌండ్ కావాలి అనేది మీ రేడియస్ ఆఫ్ యువర్ స్మూత్నెస్ని చూపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి టైం ఎంత ఫాస్ట్గా చేయాలని చూపిస్తుంది అనమాట, స్పీడ్ ఆఫ్ యువర్ రేడియస్ అనమాట. ఓకే, ఎంత అంటే మనం గ్రహించాలంటే ప్రెషర్ ఆఫ్ ద బ్రష్ అని కూడా చెప్పచ్చు అనమాట. ఇది ఎంత ఫాస్ట్గా చేయాలనేది చూపిస్తుంది. ఈసారి నేను ఏం చేస్తానంటే ఇదే స్మూత్ టూల్ని మళ్ళీ తీసుకొని ఇక్కడ దీన్ని రేట్ పెంచుతాను నేను. ఓకే, దీన్ని నేను 100% 100 చేస్తాను నేను. చేసిన తర్వాత ఇదే పెట్టి నేను ఈసారి ఏం చేస్తానంటే విల్ టేక్, కొంచెం క్లోజ్గా పెడదాము. టేక్ ద స్మూత్ టూల్. ఇప్పుడు రేట్ వచ్చేసి 100% ఉంది, అదే ద రేడియస్ వచ్చేసి 2% ఉంది. ఇది మీరు రేడియస్ కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు, మీరు మరీ పెద్దగా ఉంది. ఓకే, దిస్, ఇప్పుడు చూడండి మీకు ఎంత ఫాస్ట్గా అయిపోతుంది చూడండి. ఓకే, దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద రేట్ అనమాట. మీరు కరెక్ట్గా ఈ నోట్స్ ఉన్నాయి కదా, నోట్స్ అంటే డాట్స్, ఈ డాట్స్ మీద ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తే స్మూత్ అవుతాయి. ఇవన్నీ కాదు, మీరు ఏమీ తీసుకున్నా కూడా వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్ యూ టేక్. ఓకే, ఇదనే కాదు, ఈ రెక్టాంగులర్ అనే కాదు. ఇప్పుడు నేను ఈ స్టార్ సింబల్ తీసుకుంటాను. షిఫ్ట్ F4 ప్రెసెస్ మీకు ఎగ్జాక్ట్గా సెంటర్లోకి వచ్చేస్తుంది. అది అటు ఇటు డిస్టర్బ్ కాకుండా మీకు ఎగ్జాక్ట్గా పేజ్కి సెంటర్లో వస్తుంది అనమాట. షిఫ్ట్ F4 ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ స్టార్ ఉంచండి. ఈ స్టార్ సింబల్ కూడా నేను స్మూత్ టూల్ యూస్ చేస్తాను. ఓకే, టేక్ ద స్మూత్ టూల్. ఇప్పుడు నేను కార్నర్స్లో ప్రెస్ చేస్తున్నాను. సిరీస్ రౌండెడ్ కార్నర్స్, మీకు డాట్లో నేను మీకు చెప్పాను, డాట్స్లో మీరు కరెక్ట్గా డాట్స్ మీద ప్రెస్ చేయాలి, రైట్. యా, సిరీస్ ప్రాపర్గా మీరు హోల్డ్ చేయాలి. చేస్తే మీకు అప్పుడు స్మూత్గా కార్నర్స్ వస్తుంది. సిరీస్ ఇదనమాట. ఓకే, ఇలాగా మీకు కావాల్సిన విధంగా మీకు కావాల్సిన వాటిని మీరు స్మూత్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ స్మూత్ టూల్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది వచ్చేసి మీరు యూజ్ చేస్తున్న ఈ రింగ్ సైజ్ ఉంచండి, దీని రేడియస్ సైజ్ అనమాట. ఇది వచ్చేసి స్పీడ్, ఎంత ఫాస్ట్గా అది స్మూత్ చేయాలి అనే దానికోసం వాడే స్మూత్ అనమాట. ఇది వచ్చేసి మామూలుగా పెన్ ప్రెషర్ అనేది మామూలుగా డిజిటల్ పెన్ వాడుతున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. మనమైతే ప్రస్తుతానికి వాడటం లేదు. ఇన్ కేస్ ఫర్దర్లో ఎప్పుడైనా వాడితే ఈ ఆప్షన్ కూడా మీకు చెప్తాను నేను. ఓకే, అవైలబిలిటీ బట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏమంటే స్మియర్ టూల్. ఈ స్మియర్ టూల్ మీకు ఇక్కడ చూడండి, మీరు ఇందులో కూడా సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. స్మూత్ స్మియర్ వచ్చేసి పాయింట్ స్మియర్ ఉంది, పాయింట్ స్మియర్ అంటారు. ఓకే, సో ఇక్కడ మీరు దీనికి నేను ఏం చేస్తానంటే ఐ టేక్ ఒక 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 చిన్న ఏదైనా ఒక సర్కిల్ తీసుకుంటాను, ఫిల్ విత్ సమ్ కలర్. ఓకే, అంటే స్మియర్తో మీరు ఏం చేయొచ్చు అనే దానికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా మీకు చూపిస్తాను నేను, రైట్. ఇలాగా ఏదైనా కలర్ ఫిల్అప్ చేయండి దాంట్లో, రైట్. ఈ బ్యాక్గ్రౌండ్ మనం వైట్ పెడదాం, మనకి దీనివల్ల డామినేట్ కావడం వల్ల మీకు పెద్దగా లుక్ రాదు ఇక్కడ. ఓకే, టేక్ వన్ మోర్ సర్కిల్, ఫిల్ విత్ ఎల్లో కలర్ ఆర్ సమ్ అదర్ కలర్, ద కలర్ విచ్ ఎవర్ యూ వాంట్ అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు ఇంకొక సర్కిల్ పెడదాము దీనికి, రైట్. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి నేను ఒక ప్రాపర్ ఆర్డర్లో పెట్టుకుంటాను. అన్నీ హారిజెంటల్గా వర్టికల్గా సెంటర్లో ఉంటాయన్నమాట. ఇలాగా వీటిని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఈ టూల్ కనిపిస్తుంది, అలైన్మెంట్ టూల్ అనమాట. ఈ అలైన్మెంట్ టూల్లో ఇది వచ్చేసి హారిజెంటల్గా సెంటర్ చేస్తుంది, ఇది వచ్చేసి వర్టికల్గా సెంటర్ చేస్తుంది అనమాట. ఓకే, ఇలా మీకు మధ్యలో నేను ఆప్షన్ దొరికినప్పుడు మీకు చెప్తుంటాను, మీరు ఫాలో అయిపోతూ ఉండండి. ఓకే, బట్ మీకు ఎక్స్ప్లెయిన్ మళ్ళీ చేస్తుంటాను, దాని నుంచి మీరు వరి కావాల్సిన అవసరం ఉండదు.
ఓకే, ఇలా పెట్టాను దీన్ని. సో ఇప్పుడు ఇది స్మియర్ ఏంటి యూజ్ ఏంటంటే దీన్ని స్మియర్ టూల్ తీసుకుని నేను సీరియస్ యూ కెన్ గివ్ దిస్ లిక్విడిక్ ఎఫెక్ట్ అనమాట. లాగా సీరియస్ దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ టూల్ అనమాట. రైట్, ఇలాగా మీకు కావాల్సిన లిక్విడ్ ఎఫెక్ట్ లాగా మీకు కావాల్సిన విధంగా మీరు ఇలా చేసుకోవాలంటే యూ క్యాన్ యూజ్ దిస్ స్మియర్ అనమాట. ఓకే, అంటే ఇది బయటికి పుష్ చేస్తుంది. అదే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది తీసుకుంటాను, ఇది పాయింట్ స్పియర్. ఓకే, ఇది చూడండి లోపలికి లాగుతుంది, ఇది పుషింగ్ ఇన్సైడ్ అనమాట. దిస్ ద డిజైన్ ఎంత బాగుంది చూడండి. దిస్ హౌ నైస్ ఇస్ దిస్. ఓకే, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. మీకు డూప్లికేట్ చేసి నేను ఇంకొకటి చూపిస్తాను చూడండి. సేల్ టు 2 సర్కిల్స్ హియర్, సారీ ఇక్కడ 2 సర్కిల్స్ తీసుకొని, ఓకే, ఒకటి స్మియర్. ఓకే, స్మూత్ స్మియర్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ ఆన్ దిస్ ఆప్షన్, స్మూత్ స్మియర్ అన్నారు. దీంట్లో జస్ట్ మీకు బయటికి వెళ్తాయి పాయింట్స్, ప్రాపర్గా సెలెక్ట్ చేయాలి. నేను ప్రాపర్గా సెలెక్ట్ చేయలేదు. ఓకే, టూల్ సెలెక్ట్ చేసుకుని దిస్ ఐఎమ్ పుల్లింగ్ అవుట్ సైడ్, ఈ పాయింట్స్ నేను బయటికి పుల్ చేస్తున్నాను. ఇదే ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నాను వీటిని నేను పుషింగ్ ఇన్సైడ్. ఇదే స్మియర్లో మీకు ఇంకో ఆప్షన్ రెపెల్ ఉంది, ఇక్కడ ఆప్షన్ పాయింట్ స్పియర్ ఉంది. దీంట్లో నేను ఏం చేస్తాను అంటే దీన్ని పుష్ ఇన్సైడ్. దీన్ని సెలెక్ట్ చేయాలి, బయట ఉండే సర్కిల్ కూడా సెలెక్ట్ చేయాలి. ఓకే, సరే రైట్. ఇప్పుడు చూడండి దిస్ హౌ నైస్ ఇస్ దిస్. అంటే నేను మీకు ఏం చేస్తున్నాను అంటే మీకు నేను ఐఎమ్ పుట్టింగ్ ఏ ఓపెన్ ప్లాట్ఫామ్ ఫర్ యూ కెన్ డిజైన్ వాట్ ఎవర్ యూ వాంట్. ఇప్పుడు నేను ఇది డిజైన్ చేసి మీరు అదే ఫాలో కావాలని అలాగేం లేదు. యూ ట్రై ఆన్ సమ్ అదర్ ఆబ్జెక్ట్. నేను ఇప్పుడు సర్కిల్ మీద చేస్తే మీరు రెక్టాంగిల్ మీద ట్రై చేయండి, మీరు ఒక స్టార్ మీద ట్రై చేయండి. అన్నీ నేనే చేస్తే మీకు చేయడానికి ఏమి ఉండదు అక్కడ. యూ డోంట్ హ్యావ్ నథింగ్ టు ప్రాక్టీస్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ యూ క్యాన్ డూ విత్ విచ్ టూల్. దిస్ ఈజ్ స్మియర్ టూల్ అనమాట. రైట్, నెక్స్ట్ కమింగ్ టు అదర్ టూల్ విచ్ వన్ ఇస్ దిస్. అదర్ టూల్ వచ్చేసి ట్విర్ల్ అంటే ఏమవుతుందో చూద్దాం మనము. ఓకే, సి టేక్ ద కలర్, దీనికి కూడా టేక్ ద కలర్, దెన్ మేక్ ఇట్ బిట్ క్లోజ్. ఇప్పుడు ట్విర్ల్ టూల్ తీసుకునే నేను దిస్ ఇలాగ మీరు ఒక రౌండెడ్ కర్నల్ చూడండి, ఇక్కడ కార్నర్స్లో ఇలాగ రౌండెడ్ కట్. ట్విర్ల్ అంటే రొటేట్ కావడం అనమాట. ఇక్కడ మీకు రొటేషన్ ఇది కూడా సేమ్ ఇదే టైమింగ్, సేమ్ మీకు మనము ఫస్ట్లో వాడిన ఆప్షనే వస్తుంది అన్నమాట దీనికి కూడా. ఓకే, ఇది రేడియస్, ఇది వచ్చేసి స్పీడ్ అనమాట. ఇది వచ్చేసి డైరెక్షన్స్ ఆపోజిట్. ఒకటేమో ఇదేమో క్లాక్ వైజ్ వెళ్తుంటే, ఇప్పుడు నేను యాంటీ క్లాక్ వైజ్ తీసుకుంటాను చూడండి. దిస్ దిస్ ఇస్ హౌ యూ కెన్ మేక్ ఎ నైస్ ఫ్రేమ్. అండర్స్టాండ్ దిస్. ఇది చేంజ్ ద కలర్. మళ్ళీ ఇందులో ఏదైనా ఒక బాక్స్ లాగా ఒక డ్రా చేయండి. ఫిల్ సమ్ కలర్ ఇన్ దిస్, టైప్ సమ్ టెక్స్ట్ హియర్. ఓకే, హ్యాపీ వెడ్డింగ్ సంథింగ్ అనమాట. నేను మీకు ఇక్కడ ఒక హింట్ లాగా ఇస్తున్నాను, వెడ్డింగ్ యానివర్సరీ సంథింగ్ అనమాట. సో రైట్, ఇదనమాట. దిస్ ఈజ్ వాట్ యూ క్యాన్ డూ విత్ ట్విర్ల్ టూల్ అనమాట. ఈ ట్విర్ల్ అనేది నేను దీనికే వాడాలని ఏం లేదు. మీరు యూ కెన్ ట్రై ఆన్ ఎనీథింగ్ అనమాట. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, యూ కెన్ ట్రై ఆన్ ఎనీథింగ్. టేక్ దిస్ ట్విర్ల్ టూల్. ఇప్పుడు నేను దీన్ని ఇదే ట్విర్ల్ తీసుకుని నేను ఏం చేస్తానంటే ఐఎమ్ పుట్టింగ్ ఇన్ సెంటర్లో పెడతాను ఇలాగా. సీ దిస్, ఏమేమించండి, ఇది ఈజ్ రొటేటింగ్. దిస్ అండర్స్టాండ్, దిస్ ఈజ్ వాట్ అనమాట. సో ఇవన్నీ చాలా ఫ్లెక్సిబుల్ డిజైనింగ్ ఆప్షన్స్ వాట్ యు ఆర్ గెట్టింగ్ ఇన్ coreldraw. యు గాట్ ఇట్ రైట్. సో మీరు ఇది మీరు టెక్స్ట్ని కూడా ట్రై చేసుకోండి, విల్ గెట్ వెరీ నైస్ రిజల్ట్స్ అనమాట. బట్ మీరు ఒకసారి టెక్స్ట్ కావాలి అంటే మీరు ఏం చేయాలంటే వాట్ యూ హ్యావ్ టు డూ మీరు టెక్స్ట్ మీద ఎలాంటివి చేయాలంటే మీరు డైరెక్ట్గా చేస్తే మీకు అంత కంఫర్టబుల్గా రావచ్చు, రిజల్ట్ రాకపోవచ్చు. ఓకే, దీనికి నేను ఒక నేమ్ పెడతాము, ట్విర్ల్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ ఉంది, ఈ టెక్స్ట్కి నేను ఏదో ఒకటి ఫాంట్ ఇచ్చి కలర్ ఇస్తున్నాను. దీనికి మీరు ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు కర్వ్ ఆర్ఎస్ కంట్రోల్ క్యూ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. చేసి మీరు యూ క్యాన్ ప్రెస్ ఆన్ ఎనీ వన్ పాయింట్ అనమాట. టేక్ దిస్, ప్రెస్ ఆన్ ఎనీ దిస్. అంటే ఇక్కడ మీకు నేనేం చెప్తున్నాను, ట్రై విత్ డిఫరెంట్. దిస్ యు ఆర్ గెటింగ్ సమ్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ టెక్స్ట్. ఓకే, టీ ఇలా వస్తే ఎల్ ఇలా వచ్చింది, బోత్ ఆర్ డిఫరెంట్ డైరెక్షన్. ఓకే, సిమెట్రికల్ డైరెక్షన్ అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి అట్రాక్ట్ అండ్ రెపెల్.
ఈ అట్రాక్ట్ అండ్ రిపెల్ ఏంటనేది చూద్దాము. టేక్ వన్ బాక్స్ లైక్ దిస్. ఓకే, టేక్ దిస్ టూల్. కరెక్ట్గా నేను దీనికి సెంటర్లో పెట్టి ఐఎమ్ పుల్లింగ్ లైక్ దిస్ అనమాట. సీ దిస్, ఇలా రెండు ఒక పాయింట్ ఇంకో పాయింట్తో అట్రాక్ట్ అవుతాయి అనమాట. సీ దిస్, రీషేప్ ఆబ్జెక్ట్స్ బై అట్రాక్టింగ్ నోడ్స్ టు ద కర్సర్. అంటే ఒక నోడ్ ఇంకో నోడ్తో కనెక్ట్ అవ్వడాన్ని అట్రాక్ట్ అంటారు. ఐ రిపీట్ వన్ మోర్ టైం. ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, ఐ ప్రెస్సింగ్ సెంటర్లో పెట్టి ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఐ పుట్టింగ్ ఇన్ దిస్ కార్నర్ ఈసారి. సీ దిస్, ఈ కార్నర్లో కూడా మీకు ఇలాగా క్లోజ్ అవుతాయి అన్నమాట. సో యూ కెన్ యూజ్ దిస్ డిజైన్ వెరీ ఈజీలీ అనమాట, రైట్. అదే ద అదర్ ఆప్షన్ వాట్ వీఆర్ హ్యావింగ్ హియర్, రెపెల్. ఓకే, టేక్ వన్ ఆబ్జెక్ట్, rectangular, circular, anything. Okay, press on this. పుష్ చేసి మీరు లోపలికి లాగాలన్నమాట దీన్ని. ఓకే, ఇలాగ మౌస్ని లోపలికి లాగాలి. సో దిస్ యూ ఆర్ గెటింగ్ దిస్ డిజైన్. ఓకే, లైక్ దిస్ అన్నమాట. సో ఒకటి వచ్చేసి లోపలికి లాగడానికి, ఇంకోటి వచ్చేసి బయటికి పుష్ చేయడం అనమాట. అట్రాక్ట్ అండ్ రిపెల్. ఓకే, నెక్స్ట్ స్మడ్జ్ టూల్. స్మడ్జ్ అంటే ఫోటోషాప్ కూడా మీరు వినుంటారు పేరు ఇది. ఓకే, స్మడ్జింగ్ నథింగ్ బట్ మనకు డ్రాగ్ చేయడం అంట, ఉన్న పిక్సెల్స్ని కలర్ని డ్రాగ్ చేయడం. ఓకే, టేక్ ద స్మడ్జ్ టూల్. దీన్ని కూడా కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉండాలి, మనకు తక్కువ ఉంటే సరిగ్గా పనిచేయదు. ఓకే, ఇది మనము మామూలుగా ఇలా కిందికి లాగాలన్నమాట, పుల్ చేయాలి ఇలాగా. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ స్మడ్జింగ్ అనమాట. ప్రాపర్గా పాయింట్ అనేది మీరు ప్రాపర్గా పెట్టి మీరు పుష్ చేస్తే యూ విల్ గెటింగ్ దిస్ ప్రాపర్ రిజల్ట్ అనమాట. ఓకే, రైట్. ఇలాగా మీరు ఎగ్జాక్ట్గా బార్డర్ మీద ప్రాపర్గా ప్లేస్ కావాలి మీ మౌస్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ వాట్ కాల్డ్ స్మడ్జ్. ఓకే, నెక్స్ట్ రఫ్ అండ్ టూల్. ఈ రఫ్ అండ్ టూల్కి మీరు ఏం చేయొచ్చు అంటే, టేక్ వన్ ఎనీ సర్క్యులర్ ఎనీథింగ్. ఓకే, టేక్ ద రఫ్ అండ్. ఓకే, ఈ రఫ్ అండ్ టూల్లో మీరు ఇక్కడ దిస్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్పైక్స్. మీరు ఇక్కడ కూడా బ్రష్ సైజ్ పెంచుకోవాలి కొద్దిగా. 1 పెడుతున్నాను నేను. సీ ద ఎడ్జెస్. ఇలాగ మీకు ఎడ్జెస్ రఫ్గా రావాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ దిస్ రఫ్ అండ్ టూల్ అనమాట. ఓకే, ఐ విల్ టేక్ వన్ మోర్ రెక్టాంగులర్ ఎనీథింగ్. టేక్ దిస్ రఫ్ అండ్ టూల్. సీ దిస్, డ్రా ఆన్ దిస్. ఓకే, లైక్ దిస్ అంట. ఇవి మనకు ఎక్కడ ఎలా యూజ్ అవుతాయంటే మనం యూజ్ చేసే మన ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. పర్టికులర్గా ఇక్కడ అని మనం చెప్పలేము. ఓకే, బట్ మీరేం చేయండి, యూ కెన్ ఎక్స్పెరిమెంట్ విత్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఇప్పుడు మీకు ఫ్రీడమ్ ఉంది, అది మీకు రెస్ట్రిక్షన్స్ అంటూ ఏం లేవు, ఇందులోనే వాడాలి ఇందులో వాడకూడదు అని ఇలాగేం లేదనమాట. సీ దిస్, ఇప్పుడు నేను ఐఎమ్ యూజింగ్ ఆన్ దిస్ స్టార్ ఆల్సో దిస్. సో హౌ ద రిజల్ట్ అనేది ఐఎమ్ సీయింగ్ దిస్ అనమాట. ఓకే, లైక్ దిస్ యూ ట్రై అండ్ టెక్స్ట్ మీద మీరు అప్లై చేసి చూడండి. టెక్స్ట్ మీద అప్లై చేయడం కోసం మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఆల్రెడీ. ఓకే, నేను మీకు ఏం చెప్పాను, యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ కర్వ్ దిస్ టెక్స్ట్. ఓకే, కన్వర్ట్ చేసి మీరు యూ కెన్ యూజ్ దిస్ రఫ్ అండ్ అనమాట. యూ విల్ గెట్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజల్ట్స్ లాగా. ఓకే, ఇదన్నమాట, రైట్. సో ఇవన్నీ టూల్స్ అండి మనం తెలుసుకున్నాం ఈరోజు. స్మూత్, స్మియర్, ఫిర్ల్, అట్రాక్ట్, రెపెల్, స్మడ్జ్ అండ్ రఫ్ అండ్ అనమాట. ఓకే, ఇక్కడ దీంతో పాటు మనం చూసుకోవాల్సిందంటే క్రాప్, నైఫ్, వర్చువల్ సెగ్మెంట్ డిలీట్, ఎరేజర్ ఉన్నాయి. చాలా సింపుల్ టూల్స్ ఇవి. ఓకే, మామూలుగా మీరు ఏదైనా ఒక ఇమేజ్ తీసుకుని మీరు ఒక ఇమేజ్ డ్రాప్ చేస్తాను నేను. ఓకే, ఏదైనా ఒక లోగో ఉంది, దీని నేను ఇంపోర్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఇందులో మీకు ఇంత పోర్షన్ మటుకు కావాలి. గో టు క్రాప్ టూల్, సెలెక్టెడ్, క్లిక్ ఆన్ దిస్. ఓకే, డైరెక్ట్గా క్లిక్ చేసేయండి ఇలాగ మీరు. దట్స్ ఇట్, క్రాప్. ఇక్కడ మీకు క్వశ్చన్ నేనేం చెప్తున్నా అంటే, డోంట్ గో ఇంటూ టూ మచ్ ఆఫ్ డీటెయిల్స్. మీకు వర్క్ ఎలా చేయడో తెలుసుకోవాలి. వర్క్ చేయడం తెలుసుకున్న తర్వాత మీకు ఇన్ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా మీకు కొన్ని తెలుస్తాయి, కొన్ని మీకు నేను చెప్తాను ఆటోమేటిక్గా అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నైఫ్ టూల్. నైఫ్ టూల్ మనం ఏం చేయాలంటే, టేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ వన్ సర్కిల్, డ్రా ఆన్ దిస్. సో తర్వాత గో టు దీస్ టూల్స్, టేక్ ద నైఫ్ టూల్, click on one end and click on other end, like or else you can draw directly అనమాట. ఓకే, సో దెన్ టేక్ ద పిక్ టూల్. ఓకే, యూ విల్ గెట్ ద పీసెస్ ప్రాపర్లీ. సీ దిస్, కొంచెం ప్రాపర్గా సెలెక్ట్ కాకపోయినా కూడా మీకు పీసెస్ డివైడ్ కావు. ఓకే,
దిస్ ఈజ్ వాట్ నైఫ్ టూల్ అనమాట. డ్రా వన్ మోర్ బాక్స్ సంథింగ్ లైక్ దిస్. టేక్ ద knife and click on this. Now see this, ilaga meeru make the pieces of your object anamata. You can say the diagram design whatever you are drawing you can cut anamata. Meeru knife tool cut cheyochu meeru. Okay, right. Next వచ్చేసి వర్చువల్ సెగ్మెంట్ డిలీట్ ఉంది. ఈ వర్చువల్ సెగ్మెంట్ డిలీట్ అంటే ఏమంటే మామూలుగా ఇలాగ ఏదైనా డ్రా చేస్తాం మనము. ఓకే, దీంట్లో నేను ఇంకొక సర్కిల్ కూడా ఇలా పెడతాను అనమాట. ఓకే, ఇలా 2 సర్కిల్స్ పెట్టాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ సెగ్మెంట్స్ మనకు పని లేదు. ఐ డోంట్ వాంట్ దిస్, సీ దిస్, ఓన్లీ ఇవి మటుకు ఉంటాయన్నమాట. అలాగే ఇంకొక సర్కిల్ ఇక్కడ డ్రా చేస్తాను నేను. దీన్ని కూడా మళ్ళీ నేను వర్చువల్ సెగ్మెంట్ డిలీట్ తీసుకుంటాను. క్లిక్ ఆన్ దిస్. ఓకే, ఇలాగనమాట. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ వర్చువల్ సెగ్మెంట్ డిలీట్ అనమాట. మనకు అన్నెసరీగా ఉండే కొన్ని సర్కిల్స్, కొన్ని లైన్స్ని మనము రిమూవ్ చేసేయాలి, డిలీట్ చేసేయాలి అన్నప్పుడు then you can take the help of virtual segment delete tool anamata. Okay, click on this, see this, properly you are getting this one anamata. Understand, right? So ee roju manam em chusamante ikkada smooth, smear, twirl, attract and repel, smudge, roughen. Okay, దీంతో పాటు parallel గా నుంచి ఇక్కడ కింద చూసిన టూల్స్ ఏమి ఉన్నాయి ఇక్కడ. ఓకే, crop tool, knife tool, virtual segment, last but not least the eraser. ఈ ఇరేజర్ ఉంది. ఇరేజర్కి మీరు ఏం చేయొచ్చు అంటే టేక్ దిస్, ఫిల్ ఆన్ దిస్, టేక్ ది ఇరేజర్, రబ్ డైరెక్ట్లీ దిస్, ఇలా ఇక ఇరేజ్ ఇట్ అనమాట. ఫైన్, నార్మల్ ఇరేజర్ లాగా అనమాట. దిస్ హౌ యూ కెన్ యూజ్ దిస్ వన్. ఓకే, దిస్ ఇస్ వాట్ ఇరేజర్ అనమాట. రైట్, ట్రై వన్ మోర్ ఆబ్జెక్ట్, ఇంకో దాన్ని ట్రై చేయండి. ఓకే, ఇందులో మీకు ఇరేజర్లో ఇక్కడ షేప్స్ ఉంటాయి కొన్ని. ఓకే, మీకు చెక్ ఇట్ హియర్, మీకు స్క్వేర్లో ఉంటుంది ఇరేజర్, సర్కిల్గా కూడా ఉంటుంది అనమాట. ఓకే, రౌండెడ్ నిబ్ అంటారు దీన్ని. సో క్లిక్ ఆన్ దిస్ అండ్ క్లిక్ హియర్, సీ దిస్, క్లిక్ ఆన్ దిస్ అండ్ క్లిక్ హియర్, క్లిక్ ఆన్ దిస్ అండ్ క్లిక్ హియర్. ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ క్లిక్ లైక్ దిస్. నార్మల్ ఇరేజర్ మనం బ్రష్ని ఎలా మనము పెన్సిల్తో కానీ డ్రా చేసి ఎలా ఇరేజ్ చేస్తామో అలా ఇరేజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ఆల్ ద టూల్స్ ఆఫ్ షేప్ అనమాట, రిలేటెడ్ విత్ షేప్ టూల్ అనమాట. ఓకే, ఐ హోప్ మీకు ఏమైనా అండర్స్టాండ్ అనుకుంటాను. మీకు ఏమైనా రిలేటెడ్ టు సబ్జెక్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పుట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, మ్యాక్సిమం షేర్ చేయండి ఫ్రెండ్స్, వీళ్ళంతా ఎక్కువ షేర్ చేయండి. ఓకే, నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే, ఐ విల్ సీ దట్ నా ట్రైన్ మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అయ్యేలాగా నేను ఐ విల్ గివ్ మై బెస్ట్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.